నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ బ్యాక్ టు మై సోలో పాడ్కాస్ట్. కూర్చొని మాట్లాడడం ఈజ్ ఎ పాడ్కాస్ట్, అంతే. సో ఇద్దరు ముగ్గురు మాట్లాడితేనే అది పాడ్కాస్ట్, ఇట్లా ఒకరు మాట్లాడితే సోలో పాడ్కాస్ట్ అని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐఎమ్ నవీన్ గోలెంబై, తెలుగు బెస్ట్ బ్లాగర్, బెస్ట్ యూట్యూబర్ అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్. ఓకేనా? సో ఇవాళ టాపిక్ ఏంటంటే, వై ఉమెన్ హేట్స్ మీ. నాట్ ఆల్ ఉమెన్, సమ్ ఉమెన్. ఓకే. అండ్ ఆ సమ్ ఉమెన్ కూడా ఎందుకు హేట్ చేస్తారో, దాని వెనకాల ఉన్న లాజిక్ ఏంది, ముచ్చట ఏంది అనేది ఇప్పుడు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాంట్లో ఎంత వాస్తవం ఉంది, ఎంతవరకు ఇది కరెక్ట్, ఎంతవరకు ఇది తప్పు అనేది మీరు నాకు చెప్పారు. ఓకే. సో ఈ సోలో పాడ్కాస్ట్లు ఇవి అనేది ఎందుకు ఇప్పుడు ఇట్లా ఇది షురూ చేసిన, కొన్ని సెన్సిటివ్ టాపిక్స్ పైన, కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ పైన అంటే ఏంది ఏం కథ అనేది నాది మీకు కంప్లీట్గా కన్వే చేయొచ్చు. నా ఇంటెన్షన్స్ ఏంటివి, రియల్ ఇంటెన్షన్స్ ఏంటివి, అండ్ నేను ఏమనుకుంటున్నా, వాట్ ఐ మీన్ అని చెప్పేసి మీకు కంప్లీట్గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎందుకంటే మన దగ్గర ఇక్కడ టైం ఉంటుంది, పుస్తకం కోసం మాడవచ్చు. ఇన్స్టాగ్రామ్లో అట్లా ఏంద్రా అంటే దానికి 1 minute రీల్లో నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి ఉండే ఇంతకుముందు. ఇప్పుడు దాని డ్యూరేషన్ పెంచి వాడు 3 minutes వేసిన అనుకో. సో ఆ 3 minutes కూడా సరిపోవు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇప్పుడే 1 minute దాటిపోయింది వీడియో, ఈ ఇంట్రొడక్షన్ ఇవన్నీ దీని గురించి చెప్పడానికి. సో అందుకని చెప్పేసి పూసత్గా కూర్చొని ఇట్లా మాట్లాడితే ఇన్ డీటెయిల్గా జనాలకు అర్థమవుతుంది. అండ్ అది కరెక్ట్గా నేను ఏం కన్వే చేద్దాం అనుకున్నది కూడా కరెక్ట్గా కన్వే అవుతుంది అనే ఉద్దేశంతో ఈ సోలో పాడ్కాస్ట్లు ఇవన్నీ షురూ చేశాను అనమాట. సో లెట్స్ టాక్. కొన్ని రీల్స్ ఉంటాయి కదా, అంటే లైక్ ఈ అమ్మాయిల పైన కొంతమంది అమ్మాయిల పైన, అమ్మాయిలు చేసే కొన్ని పనుల పైన నేను కొన్ని రియాక్ట్ అయ్యి, కొన్ని నా ఒపీనియన్స్, నా పర్స్పెక్టివ్స్ షేర్ చేసిన కొన్ని రీల్స్ ఉంటాయి కదా. సో వీటికి కొంతమంది అమ్మాయిలు నాకు డిఎం చేస్తారనమాట. ఒరిజినల్ అకౌంట్తో కాకపోయినా కూడా స్పామ్ అకౌంట్లతో, లేకపోతే వేరే అకౌంట్లతో నాకు డిఎం చేస్తారు. సో నా గుద్దలో ఉన్న పురుగేంద్ర అంటే, టు బి ఫ్రాంక్, నాకున్న తీట ఏంటంటే, నన్ను ఎవరన్నా క్వశ్చన్ చేశారు అనుకో, నేను వాళ్ళకి కంపల్సరీగా నేను ఆన్సర్ ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర ఇది ఒకటి మంచి క్వాలిటీ ఉంది. మీరు ఇది తెలుసుకోవాల్సిన విషయం మీకు ఉంది. ఏంటంటే ఇప్పుడు నేను ఏదైనా ఒపీనియన్ కానీ, లేకపోతే ఏదైనా పర్స్పెక్టివ్స్ కానీ నేను షేర్ చేసినప్పుడు, దాంట్లో నుంచి వాళ్ళు ఒక లాజికల్ క్వశ్చన్ వేసారు అనుకో, నేను దానికి ఆన్సర్ వేయడానికి ట్రై చేస్తాను. అది ఫేక్ అకౌంట్ అయి ఉంటాను, ఇంకో అకౌంట్ అయి ఉంటాను, ఇంకో అకౌంట్ అంటే ఏమని ఉండని, వాళ్ళు ఒక లాజిక్ అని దానికి ఒక క్వశ్చన్ తీసి ఒకటి అడిగారు అనుకో, నేను దానికి ఆన్సర్ వేయడానికి 100% ట్రై చేస్తాను. సో ఆన్సర్ ఇస్తాను. ఓకేనా? అండ్ ఇప్పటి వరకు నేను కంటెంట్ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు కూడా నా పర్స్పెక్టివ్స్, నా ఒపీనియన్స్ రాంగ్ అని చెప్పి నాకు ప్రూవ్ చేయలేరు. ఓకే. ఒకవేళ ఎవరైనా రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేస్తే నేను మార్చుకోవడానికి రెడీగా ఉన్నా. ఎందుకంటే ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ మై ఒపీనియన్స్ అండ్ మై పర్స్పెక్టివ్స్. ఓకే. సో ఇవి ఒకవేళ ఎవరైనా రాంగ్ అని చెప్పి ప్రూవ్ చేస్తే నేను మార్చుకోవడానికి నేను రెడీగా ఉన్నా. అట్లా చాలా మార్చుకున్నా అంటే ఈ వాటి మీద పైన కాదు, అట్లా చాలా మార్చుకొని చాలా చేసి ఇప్పుడు ఈ ఒపీనియన్స్, ఈ పర్స్పెక్టివ్స్ ఇట్లా బిల్డ్ చేసుకున్న వీటిపైన నేను క్లియర్గా స్టాండ్ తీసుకొని వీటి గురించి మాట్లాడతా. ఎందుకంటే అన్ని ఆర్గ్యుమెంట్లు చేసి ఇవి చేసి అన్నీ చేసేసి వచ్చినా కాబట్టి వీటిపైన ఇప్పుడు క్లియర్గా మాట్లాడతాం. ఓకే. సో అయితే మెసేజ్ చేశారనమాట, మెసేజ్ చేసి మాట్లాడతారు. నేను మంచిగా రిప్లై ఇచ్చి వాళ్ళకి అడుగుతావు వాట్ ఇది అని చెప్పేసి. సో వాట్ దే సే అంటే, నువ్వు అంటే అమ్మాయిలు గలీజోలు అన్నట్టుగా మాట్లాడుతావు నువ్వు అని చెప్పి అంటారు. నేను ఫస్ట్ వాళ్ళకి నేను చెప్పే ఆన్సర్ ఏంటంటే, ఫస్ట్ థింగ్, ఇప్పుడు మనము ఒకే సైడ్ స్టాండ్ తీసుకోగలుగుతాం. ఓకేనా? ఒకటి మంచి లేకపోతే చెడు, రెండు సైడ్లో మనం ఉండలేం. మంచి సైడు చెడు సైడు ఇద్దరిని సాటిస్ఫై చేసుకుంటా, ఇద్దరిని బ్యాలెన్స్ చేసుకుంటా మనం ఉండలేం. ఉంటే నువ్వు గలీజ్ సైడ్ ఉన్నావు అనుకో, మంచోళ్ళకి నువ్వు విరుద్ధం అయిపోతావు. ఒకవేళ నువ్వు మంచి సైడ్ ఉన్నావు అనుకో, గలీజోళ్ళకి నువ్వు విరుద్ధం అయిపోతావు. సో ఇట్లా ఎవరికో ఒకరికి నువ్వు విరుద్ధం అవ్వాల్సింది కంపల్సరీ, ఒక సైడ్ నువ్వు స్టాండ్ తీసుకున్నప్పుడు. ఓకే. సో నేను మంచి సైడే స్టాండ్ తీసుకుంటా. సో ఆబ్వియస్లీ ఏమైపోతుంది, ఈ గలీజోళ్ళకి నేను విరుద్ధం అయిపోతాను. ఓకే. ఇఫ్ ఆ అమ్మాయి చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే, అంటే నేను అమ్మాయిల గురించే గలీజ్గా మాట్లాడుతానంటే, నాకు అమ్మాయిల ఫాలోయింగ్ ఎందుకు ఉంటుంది? అమ్మాయిల ఫాలోవర్స్ ఎందుకు ఉంటారు? నాకు గిఫ్ట్లు ఎందుకు పంపిస్తారు అమ్మాయిలు? లేకపోతే నా జిమ్ దగ్గరకు వచ్చి ఎందుకు కలుస్తారు అమ్మాయిలు? నా కామెంట్ బాక్స్లలో కామెంట్స్ ఎందుకు పెడతారు అమ్మాయిలు? నాకు అదన్నా ఇదన్నా అని చెప్పి అంత మంచిగా ప్రేమగా మెసేజ్లు ఎందుకు పెడతారు అమ్మాయిలు? కాదు కదా. అమ్మాయిల గురించి, అందరి గురించి నేను బ్యాడ్గా మాడితే అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అంటే దేని గురించి మాట్లాడుతుండు, ఎట్లా మాట్లాడుతుండు, ఎవరి గురించి మాట్లాడుతున్నా అని చెప్పి దాన్ని కరెక్ట్గా అర్థం చేసుకొని కరెక్ట్గా నువ్వు తీసుకునే దానిపైన ఉంటుంది, నేను దేని గురించి ఎవరి గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి. ఓకే. అండ్ ఒకవేళ నీకు బ్యాడ్ అనిపిస్తుందంటే, నువ్వు ఒకవేళ నేను చెప్పిన కేటగిరీలో, ఈ కేటగిరీలో ఈ అలవాట్లతో నువ్వు ఉన్నావంటే ఆబ్వియస్లీ నువ్వు అఫెండ్ అయిపోతావు నేను చెప్పిన మాటలకి. అవునా కదా? సో అది ఇక్కడ ఇది వస్తుంది అనమాట ముచ్చట. సో అమ్మాయి మాట్లాడింది, ఈ అమ్మాయి ఒకటనే కాదు, ఇంతకుముందు కూడా మాట్లాడుతున్నమాట, కొన్ని పాయింట్లు రైజ్ చేస్తారు, అట్లా ఇట్లా ఇది అని చెప్పేసి. సో మాట్లాడడం ఏంటంటే, అమ్మాయిల గురించి ఎందుకు గలీజ్గా మాట్లాడతావు అని చెప్పేసి. సో ఫస్ట్ థింగ్ నేను ఇక్కడ క్లియర్ చేయాల్సింది ఏంటంటే,
నేను అమ్మాయిల గురించి మాట్లాడను గలీజ్గా, గలీజ్ అమ్మాయిలు కూడా ఉన్నారు అని చెప్పి చెప్తా. అండ్ వాళ్ళ గురించి నేను గలీజ్గా మాట్లాడను, వాళ్ళ రియాలిటీ ఏందని చెప్తా. వాళ్ళకి అలవాట్లు ఉంటాయి, గిట్లుంటారు, గీ కథ అని చెప్పి చెప్తా తప్ప వాళ్ళని నేను గలీజ్గా వేసి నేను మాట్లాడను. వాళ్ళ అలవాట్లు, వాళ్ళ కథలు, వాళ్ళు ఇది అని చెప్తేనే అదే నీకు గలీజ్గా అనిపిస్తుందంటే ఇంకా దానికి నేనేం చేయలేదు. అర్థమైందా? సో అమ్మాయి ఈ క్వశ్చన్ అడిగి నువ్వు ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది కదా, నేను అమ్మాయికి అడిగిన ఏమని, నువ్వు ఒక మాట చెప్పు నాకు, ఇప్పుడు ఇంత సొసైటీలో ఇప్పుడు గలీజ్ అమ్మాయిలు లేరంటావా అని చెప్పి అడిగిన. అంటే ఆబ్వియస్లీ గలీజ్ అమ్మాయిలు ఉన్నారని చెప్పి. మరి ఇంకా అయిపోయింది, ఇంకా క్లియర్ కదా క్వశ్చన్, అది నీ ఆన్సర్ వచ్చేసినట్టే కదా. ఇప్పుడు సొసైటీలో గలీజ్ అమ్మాయిలు ఉన్నప్పుడు మరి ఇప్పుడు గలీజ్ వాళ్ళని గలీజ్ అని చెప్పి చెప్తే అది తప్పు ఎందుకు అవుతుంది? అలా చెప్పకపోవడమే తప్పు అవుతుంది. ఎందుకంటే అలా చెప్పట్లేదు కాబట్టే వీటిని నార్మలైజ్ చేసి పడేసారు. అర్థమైందా? అట్లా చెప్పట్లేదు కాబట్టే వీళ్ళు వేసే లెక్కలు, వీళ్ళు వేసే కథలు ఇవన్నీ నార్మలైజ్ చేసి పడేసారు. ఎట్లయిపోయిందంటే ఇప్పుడు ఇది పాష్ అయిపోయింది, పాష్ కల్చర్ అయిపోయింది. వీళ్ళు వేసే గలీజ్ పనులకి పాష్ కల్చరు, ఇదొక ఫ్లెక్స్, ఇదొక ట్రెండ్, ఇదొకటి కూల్, ఇది అయిపోయింది అనమాట. సో వీళ్ళు ఎట్లా చేస్తుర్రా అంటే, ఎవరైనా అంటే ఇవన్నీ అలవాట్లకి దూరంగా ఉన్న వాళ్ళు, లేకపోతే ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు బుద్ధిమంతులు వీళ్ళు ఉంటారు చూసినావా, వీళ్ళు ఎట్లా పోక్ చేస్తారా అంటే, అరే ఊరుపుకోనివి, నువ్వు ఊరుపుకు దానివి, అరే పెద్ద సండిది ఉంది, ఇది పెద్ద అది ఉంది, ఇది ఇంకా అప్డేట్ కాలేదు, ఇది ఇంకా పాతకాలం ఉంది, నువ్వు 90s ఉండాల్సిన దానివి, ఇక్కడ ఉన్నావు, అది ఉన్నావు, ఇది ఉన్నావు, ఇట్లున్నావు, అట్లున్నావు అని చెప్పేసి వాళ్ళని ఇంకా పోక్ చేసి, అంటే ఇదంతా నార్మల్, చాలా నువ్వే వెనకబడి ఉన్నావు, ఇట్లాంటివి నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి వాళ్ళని దీనిలోకి గుంజుతారు అనమాట. అదేనా? సో అది తప్పు అని చెప్పేసి నేను ఇక్కడ చెప్తున్నా. ఈ తప్పు అని చెప్పకపోతే జరిగే సిచ్యువేషన్ ఇట్లున్నాయి. ఇట్లా వీటిని నార్మలైజ్ చేసి వేరే వాళ్ళని కూడా ఖరాబ్ చేస్తారు వీళ్ళు. అదే మనం తప్పమ్మా, ఇది కాదమ్మా, ఇప్పుడు ఎవరైతే మీరు ఈ బుద్ధిమంతులు లెక్క ఉంటారో అదే కరెక్ట్, ఈ లెక్కలు ఎవరైతే చేస్తున్నారో ఇవి తప్పు లెక్కలు, ఇవన్నీ కరెక్ట్ కాదు, ఈ ముచ్చట అని చెప్పి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, అరే మనం కరెక్ట్ తోవలనే ఉన్నాం, మనం ఇదే చేస్తున్నాం, సో అప్డేటెడ్ కాదు, బంక్షకలు కాదు, మనం చేసేది కరెక్టే, వీళ్ళే బరితెగించి వీళ్ళు ఎట్లా పడితే అట్లా బిహేవ్ చేస్తారు అది ఇది అని చెప్పేసి. ఏదైనా అండ్ ఇంకొకటి నాదొక వీడియో, అది కూడా కొంతమంది చాలా అంటే దాన్ని నెగిటివ్గా తీసుకురు, అది కరెక్ట్ కన్వే కాలేదు. ఇప్పుడు అది మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది భయ్ ఏదైనా. అండ్ ఇంకొకటి నా రీల్స్వి ఒక సిరీస్ లాగా ఉంటుంది అనమాట. నన్ను స్టార్ట్ నుండి ఫాలో అయ్యేటోళ్ళకు, చూసేవాళ్ళు, రీల్స్ అని చూసేవాళ్ళకి వాళ్ళకి అర్థమైపోతుంది ఏమని, అరే ఈయన ఈ చెప్పేది వీడి ఇంటెన్షన్ వేరే, సో వీడు చెప్పేది ఇది అని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోతుంది. కాకపోతే ఎవరైతే ర్యాండమ్గా కొంతోళ్ళు చూస్తారో వాళ్ళకి అది రాంగ్ అర్థమైపోతాయి. ఎందుకంటే నేను ప్రతిదాన్ని క్లియర్గా ప్రతి రీల్ క్లియర్గా అన్నీ మెన్షన్ చేయలేం కదా, ఆ సిరీస్ ఆఫ్ ది రీల్స్ వస్తూనే ఉంటాయి. సో ఒకదానికి రిలేటెడ్ ఇంకోటి, ఒకదానికి రిలేటెడ్ ఇంకోటి ఇట్లా వస్తూ ఉంటుంది. సో వీళ్ళ ఫీడ్కి ర్యాండమ్ ఒక రీల్ వచ్చినప్పుడు ఆ ర్యాండమ్గా రీల్ చూసి వీళ్ళు ఒక ఒపీనియన్ బిల్డ్ చేసుకుంటారు నా పైన. అది మళ్ళీ నా దగ్గరకు వచ్చి 1-on-1 మాట్లాడితే ఆ ఒపీనియన్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, నేను చెప్పింది కరెక్టే, నేను మాట్లాడేది కరెక్టే, నేను ఏమంటారు వాళ్ళు అనుకున్న విధంగా నేను లేను అని చెప్పేసి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. ఇట్లా చాలా అయినాయి, చాలామంది మాట్లాడినారు, చాలామంది యాక్సెప్ట్ చేశారు. నిజంగా నైట్ మాట్లాడిన అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసింది. అర్థమైందా? సో అక్కడ నేను ఏం చెప్పినా అంటే ఆ వీడియోలో స్టాండర్డ్స్ గురించి మాట్లాడినా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు, స్టాండర్డ్స్ గురించి మాట్లాడినా. ఓకేనా? సో నేను ఏం చెప్పినా అంటే అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుందా అంటే కాదు. అమ్మాయిల డ్రెస్సింగ్ సెన్స్ వాళ్ళ క్యారెక్టర్ని డిసైడ్ చేయదు, వాళ్ళ స్టాండర్డ్స్ని డిసైడ్ చేస్తుంది అని చెప్పిన. అర్థమైందా? ఇప్పుడు ఫుల్లీ కవర్డ్ బట్టలు, డీసెంట్ బట్టలు వేసుకున్న వాళ్ళు హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నట్టు మనం కన్సిడర్ చేయవచ్చు. అండ్ ఇప్పుడు ఏవైతే ఇవి చిన్న చిన్న బట్టలు వేసుకొని వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని బయట పెట్టి, ఈ వర్డ్ నేను క్లియర్గా మెన్షన్ చేసిన అక్కడ, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని బయట పెట్టి జనాలకు అవి చూపించుకుంటూ మళ్ళీ ఆ జనాలు వాటిని ప్రేజ్ చేసుకుంటా వాటికి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఆ కాంప్లిమెంట్స్తోని ఖుష్ అయిపోతారు. చూసినావా? వీళ్ళు లో స్టాండర్డ్ పీపుల్ అని చెప్పిన నేను అక్కడ. ఇందులో గలత్ ఏముంది? ఇందులో వీళ్ళు లో స్టాండర్డ్ పీపుల్ అని చెప్పిన. దానికి వీళ్ళు ఏం చేసిర్రా అంటే ఏమని అంటారు అంటే ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు అందరూ ఏమన్నా నీకు మొత్తము ఫుల్ కవర్డ్ వేసుకోవాలన్నా, ఇప్పుడు జీన్సులు వేసుకున్న వాళ్ళు, టాప్లు వేసుకున్న వాళ్ళు వీళ్ళందరూ గలీజ్లా అదా ఇదా అని చెప్పి దీన్ని మొత్తం ఇట్లా ఇది చేసి పడేసారు అనమాట మ్యాటర్ని. అర్థమైందా? దీన్ని మొత్తం తప్పుదో పట్టించారు. నేను వెస్ట్రన్ బట్టల గురించి చెప్పలేదు, ఇండో వెస్ట్రన్ గురించి చెప్పలేదు, యూరోపియన్, ఇటాలియన్, ఇంకేమో పలానా డ్రెస్సింగు, పలానా స్పెసిఫిక్ జీన్స్, టాపు, అది ఇది అని చెప్పి ఏది మెన్షన్ చేయలేదు నేను అక్కడ. క్లియర్గా నేను చెప్పిన పాయింట్ ఏంది, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ని బయట పెట్టి
ఆ ప్రైవేట్ పార్ట్స్ జనాలు చూసి వాటికి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే ఆ వచ్చే కాంప్లిమెంట్స్తోని ఖుష్ అయిపోయే వాళ్ళు లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేసినట్టు అని చెప్పిన. ఇందులో గలత్ ఏముంది? సో దీన్ని వీళ్ళు తప్పుదో పట్టేనికే ఆ క్యారెక్టర్ గురించి అన్నాడు, అమ్మాయిల డ్రెస్సింగ్ క్యారెక్టర్ గురించి చేస్తుందా అని. ఇంకొకటి అదే సినిమాల పాట, జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్గా రోల్ అనలేదు, చుడిదార్ వేసుకున్న ప్రతి అమ్మాయి స్లోగా ఉండని రోల్ లేదు, అదొకటి వేసుకొని లిటరల్లీ లాజిక్లెస్ ఇమ్మెచ్యూర్ డిబేట్ అనమాట అది. ఓకే, ఇప్పుడు జీన్స్ ప్యాంట్ వేసుకున్న అమ్మాయి ఫాస్ట్గానే ఉండాలని రూల్ ఏం లేదు, చుడిదార్ వేసుకున్న అమ్మాయి స్లోగానే ఉండాలని రూల్ ఏం లేదంటే, చుడిదార్ వేసుకున్న అమ్మాయిలలా మంచి అమ్మాయిలు లేరా? ఉన్నారు కదా. ఇప్పుడు అంటే నువ్వు ఇక్కడ ఏం చెప్తున్నావు, నేను వేసుకుంటే చుడిదార్ వేసుకొని, అంటే నేను వేసుకుంటే జీన్స్ ప్యాంట్లు వేసుకుంటా, మొత్తం ప్రైవేట్ పార్ట్లో బయట పెడతా, షో ఆఫ్ చేస్తా, కాకపోతే నేను మంచిగా ఉంటా, కానీ చుడిదార్లు వేసుకొని లంగ పనులని చేస్తా అంటున్నావా? కాదు కదా. నువ్వు చుడిదార్లు వేసుకుంటే కూడా మంచిగా ఉండొచ్చు కదా, అవునా కదా. సో అది నేను అక్కడ ఒక పర్టికులర్ డ్రెస్సింగ్ పైన కూడా నేను చెప్పాలని. ఇప్పుడు నేనేమన్నా ట్రెడిషనల్ నేనేమన్నా ఇవి వేసుకుంటాను, నేను కూడా వేసుకునేవి వెస్ట్రన్ బట్టలే. ఈ టీషర్ట్లు, ఈ ట్రాక్ ప్యాంట్లు, ఆ షార్ట్లు, ఆ జిమ్ వేర్, ఇవన్నీ నా ఇండియన్ ట్రెడిషన్ బట్టలా? కాదు, వెస్ట్రన్ బట్టలే. కాకపోతే ఇప్పుడు నాకు నా ప్రైవేట్ పార్ట్ ఒకటి ఉంటుంది, ఓకేనా. నాకు ఇప్పుడు నేను షర్ట్లెస్ ఉంటా, కాకపోతే ఎప్పుడైనా సరే నేను కడ్ అండర్వేర్లు వేసుకొని అవి వేసుకొని ఫ్లెక్సిల్ చేసింది ఎప్పుడు చేయలేదు నేను. అర్థమైందా? నేను షార్ట్లు వేసుకొని లెగ్స్ వర్కౌట్ చేయడము, ప్యాంట్లు వేసుకొని శాండోలు వేసుకొని షర్ట్లు వేసి ఇవి చేయడం తప్ప, నేను ఇట్లా కట్ డ్రాయర్లు వేసుకొని కట్టుగా ఇట్లా పెట్టుకొని షో ఆఫ్ చేసుకుంటా, అది షో ఆఫ్ చేసుకుంటే ఇది చేయలేను నేను. ఓకే, సో నా ప్రైవేట్ పార్ట్ అది ఉన్నప్పుడు మీకు మీ ప్రైవేట్ పార్ట్ ఇది ఉంటుంది అన్నమాట. సో వాటిని మీరు కవర్ చేసుకొని ఇంటెన్షనల్లీ వాటిని ఎక్స్పోజ్ చేసుకుంటా, వాటిని ఇవి చేసుకుంటా, అట్లాంటివి చేయకండి. అట్లాంటివి చేసేటోళ్ళు లో స్టాండర్డ్స్ మెయింటైన్ చేసేవాళ్ళని చెప్పి నేను అక్కడ క్లియర్గా మెన్షన్ చేసిన. దాన్ని వీళ్ళు తప్పుదో పట్టేయాలని చెప్పి తప్పుదో పట్టేని ఇక్కడ వీళ్ళు ట్రై చేశారు. అదేనా? సో ఇదన్నమాట. గిట్లా వీళ్ళు ఎట్లా అంటే వీళ్ళు ట్రిగర్ అయిపోతారు. ఇప్పుడు ఎవరైతే ఈ ఇంటెన్షన్తో, అంటే చూపించుకోవాలన్న ఇంటెన్షన్తో అట్లా బట్టలు వేసుకొని, లేకపోతే అట్లాంటి మైండ్ సెట్తో, అట్లాంటి మెంటాలిటీతో ఎవరైనా ఉంటారో వీళ్ళు ట్రిగర్ అయిపోతారు అన్నమాట. ట్రిగర్ అయిపోయి ఇక వీళ్ళు నాకు హేటర్ లేక మారిపోతారు. కాకపోతే వీళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళని ఇప్పుడు ఎవరైతే ఎంకరేజ్ చేస్తున్నారో, అంటే ఇప్పుడు మీకు చిన్న బట్టలు వేసుకుంటే మీకు లైకులు కొట్టి, లేకపోతే వావ్ సెక్సీ, వావ్ హాట్ అని చెప్పి ఎవరెవరైతే అంటున్నారో వీళ్ళు ఇక్కడ మట్టుకే ఉంటారు. అర్థమైందా? ఆ చెప్పడం మట్టుకే ఉంటారు, మీతోని బెనిఫిట్స్ తీసుకొని మిమ్మల్ని వాడుకదెంగి మిమ్మల్ని వదిలేసే మట్టుకే ఉంటారు తప్ప, మీతోని లైఫ్ లాంగ్ ఉండాలి, మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి, మీతో ఒక ఫ్యూచర్గా ఊహించుకోవాలి, మిమ్మల్ని మంచిగా చూసుకోవాలి, ఇట్లాంటి ఆలోచనలతో వీళ్ళు ఉండరు. జస్ట్ వీళ్ళు ఇట్లాంటి మాటలు చెప్తారు, మీకు సపోర్ట్ చేస్తారు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తారు, మీరు ఇంకా ఇట్లాంటి పనులు చేస్తారు, వాళ్ళకి కావాల్సిన అడ్వాంటేజ్లు వాళ్ళు తీసుకుంటారు. అయిన తర్వాత మిమ్మల్ని యూజ్ అండ్ త్రో కింద అక్కడ వడదింగుతారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని దెంగేస్తారు. అర్థమైందా? తర్వాత మీరు రియలైజ్ అవుతారు. ఈ బ్యాచ్ అంతా ఇదే అనమాట. ఆ తర్వాత వీళ్ళు రియలైజ్ అయ్యి, అరే ఇవన్నీ కాదురా, మంచోడు కావాలి, మంచిగా ఉన్నోడు కావాలి, మంచిగా చూసుకోవాలి, ఇది చేయాలి అని చెప్పి ఆ తర్వాత వీళ్ళు రియలైజ్ అయిపోయి మళ్ళీ ఇట్లా ఇట్లాంటి వాళ్ళని పట్టుకుంటారు. ఈ కేటగిరీలు ఉండి ఇట్లాంటి వాళ్ళని పట్టుకొని ఇవి చేసి హార్ట్ బ్రేక్స్ అవి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. తర్వాత ఈ లవ్ వేస్ట్, మొగోళ్ళే ఇంత, అదింత ఇదింత అని చెప్పి మళ్ళీ వీళ్ళు సొల్లు చెప్తారు. సో అదనమాట ముచ్చట. కొంతమంది అట్లుంటే కొంతమంది ఏమో అట్లుంటారు అనమాట. ఎట్లా అంటే వాళ్ళు ఈ వెస్ట్రన్ అలవాట్లతో వీటితో ఉంటారు, కాకపోతే వాళ్ళ క్యారెక్టర్ గలీజ్ ఉండదు. ఓకే, స్టాండర్డ్స్ కొంచెం లో మెయింటైన్ చేసినా కూడా క్యారెక్టర్ గలీజ్ ఉండదు. కాకపోతే జనాలు వీళ్ళని వాడుకొని వీళ్ళని మోసం చేసి ఇది చేస్తారనమాట. ఓకేనా? ఇంకో కేటగిరీ ఎట్లుంటుందిరా అంటే, వీళ్ళ కథలే ఎట్లుంటాయి, వీళ్ళకి అన్నీ తెలిసి వీళ్ళు ప్రీ ప్లాన్తో ఉంటారు, పక్కా పకడ్బంద్ ప్లాన్తో ఉంటారు అనమాట. ఇక్కడ మీరు అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? ఇక్కడ మీరు అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి, పకడ్బంద్ ప్లాన్తో ఉంటారు. ఎట్లా అంటే 18 years నుంచి 18, 17 years స్కూలింగ్ నుంచే, ఇక 10th ఈ గ్రేడ్ వచ్చినప్పటి నుంచే వీళ్ళు షురూ చేస్తారు కథ. ఏమని, వీళ్ళకు పెళ్లి చేసుకోవాలి అనుకో, వీళ్ళు ఒక ఏజ్ తర్వాత పెళ్లి చేసుకోవాలి, ఇది చేయాలనుకున్న ఏజ్ ఉంటుంది చూసినా నెంబరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25, 24 అనుకుందాం. సో ఆ నెంబర్ వరకు వీళ్ళు ఫుల్లీ కాన్షియస్తోని, ఫుల్లీ అన్నీ తెలిసి విచ్చలవిడిగా తిరుగుతారు. మందని, సిగరెట్లని, దోస్తులు అని చెప్పి అవి ఇవి బాడీ కౌంట్లు మెయింటైన్ చేసుకుంటా, ఇది చేసుకుంటా. ఈవెన్ ఇప్పుడైతే మరీ ఇంకా దారుణం అయ్యారు. త్రీసమ్ములని, గ్యాంగ్లని, అవన్నీ ఇవన్నీ ఘోరం అంటే ఘోరంగా చేస్తారు. కొన్ని వింటున్నా. ఈవెన్ అమ్మాయిలు చెప్పారు, అబ్బాయిలు కూడా చెప్పారు, వాళ్ళ ఫ్రెండ్సే గిట్ల చేసిరు, గీకి కథలైనాయి అని చెప్పి.
అర్థమైందా? 3 సమ్ములు, గ్యాంగ్ బ్యాంగులు, అవి ఇవి. ఇక వీళ్ళు ఎట్లా అంటే ఇక జిందగీ మొత్తం చూసేయాలి, ఇక నేను ఇక మొత్తం అవిన్ని చేసేయాలని చెప్పేసి మొత్తం అన్ని పడాల్సిన లంగ కథలన్నీ పడేసి పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం ఒక ఎర్రి పూకొని. అండ్ ఇట్లా చేసే వాళ్ళు అబ్బాయిలు కూడా ఉన్నారు. అబ్బాయిలను సుఖంగా పద్ధతులేం సులియాలి. అబ్బాయిలు కూడా ఇప్పుడు అమ్మాయిలు చేస్తారంటే ఎవరితో కుక్కల నకలతో చేస్తారా? పూరలతోనే కదా చేసేది. అబ్బాయిలు కూడా ఉంటారు ఇదే కేటగిరీలో. ఓకే, ఇక పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేస్తారు? ఒక సండిపూకొని చూసుకొని, ఒక బుద్ధిమంతుడు సండిపూకోడు, ఇక వీడు నన్ను మంచిగా చూసుకుంటాడు, చెప్పిన మాట వినేటోడు, ఇది చేస్తాడు అని చూసుకొని బాగానే చూసుకొని సెట్ అయిపోతారు. పూరలో కూడా సేమ్ కేసు. వీళ్ళు తిరిగే మాగడాలు మొత్తం తిరిగే లంగ కథలని తిరుగుతా చేసే కథలను చేసుకుంటా పెళ్లి చేసుకొని వచ్చేప్పుడు మాత్రం ఒక బుద్ధిమంతురాలని చూసుకోవాలి, ఒక చెప్పిన మాట వినుకుంటా ఉండే ఒక సండిపూక అమ్మాయిని, ఒక అమ్మాయిని చూసుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, సెట్ అయిపోవాలి. ఇట్లాంటి స్కాములు అవుతున్నాయి బయట. ఇట్లాంటి మెంటాలిటీతో దొరుకుతారు. మీరు పెళ్లి చేసుకుంటున్నప్పుడు చెప్తున్నా కదా, లిటరలీ క్రాస్ చెక్ మాత్రం కంపల్సరీ చేసుకోరు. ఎందుకంటే చాలా కేసెస్ అయినాయి. మా ఫ్రెండ్స్లో మ్యూచువల్లో కొంతమంది వాటికి కూడా అయినాయి. ఏమని ఫస్ట్ చెప్పారు వీళ్ళు మనకి ఏమేం చేసారు, ఏం కథ అయిందని చెప్పి. తర్వాత తెలిసిన తర్వాత అప్పుడు ఆ ట్రామా అనేది గలీజ్గా ఉంటుంది. పెళ్ళి అయిపోయి చేసిన తర్వాత వాళ్ళు ఎవడు భరిస్తాడు భయ్? డివోర్స్ చేసిండ్రు చాలా కేసులు ఉన్నాయి అట్లాంటివి. కాకపోతే మీకు చెప్తున్నా అంతా ఆ సిచ్యువేషన్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఏముంది? మీరు ఫస్టే క్రాస్ చెక్ చేసుకొని మంచిగా ఉంటే అయిపోతుంది కదా. అర్థమైందా? అంత ట్రామా అనుభవించి డివోర్స్ ఇచ్చి అవి వేసుకొని మీ లైఫ్ని ఎందుకు అంత దాంట్లో పెట్టుకుంటారు? ఫస్టే క్లారిటీగా ఉండి ఫస్టే మొత్తం క్రాస్ చెక్ చేసుకొని ఫస్టే ఇది చేసుకుంటే అమ్మాయి అయినా సరే అబ్బాయి గురించి క్రాస్ చెక్ చేయరు, అబ్బాయి అయినా సరే అమ్మాయి గురించి క్రాస్ చెక్ చేయరు. అర్థమైందా? ఎందుకంటే ఉండలేం మనం. జిందగీ భర్ ఉండేటోళ్ళు చేసేవాళ్ళు ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కథలు అంటే మనం పీస్ఫుల్గా ఉండలేం. మనకి పైసలు లేకపోయినా పర్లేదు, ఇంకోటి లేకపోయినా పర్లేదు. కాకపోతే మనశ్శాంతి లేకపోతే మనం జిందగీ మంచిగా ఉండదు. సో అందుకని చెప్పేసి ఇవి క్రాస్ చెక్లు చేసుకోరు. సో ఇదన్నమాట ముచ్చట. ఇట్లాంటి కేటగిరీ అమ్మాయిలు, ఇట్లాంటి కేటగిరీ వీళ్ళు ఉంటారు. సో వీళ్ళని అన్నం అనుకో మనం, ఇక ఇక్కడ అమ్మాయిల గురించి మొత్తం గలీజ్గా మాడతారు. అండ్ ఇవాళ రేపు కొంతమంది నా హేటర్స్ నన్ను కొంచెం తొక్కాలే చేయాలని చెప్పిన వాళ్ళు కూడా ఈ పాయింట్ని కొంతమంది రేజ్ చేశారనమాట. ఎందుకంటే ఈ అమ్మాయిల దగ్గర నుంచి సపోర్ట్ పొందడానికి. ఇప్పుడు ఆల్రెడీ బరితెగించిన అమ్మాయిలు ఉంటారు కదా, వాళ్ళు బరితెగించారని చెప్పి నేను చెప్తాను, వాళ్ళు అఫెండ్ అయిపోయి వాళ్ళు నాకు హేటర్ లేక మాడతారు. సో వీడు అమ్మాయిల గురించి గలీజ్గా మాడతారని చెప్పి నా గురించి చెప్పగానే ఇక వీళ్ళు అరే వీడు పలానాడు ఈయన గురించి ఇట్లా అంటున్నా అని చెప్పేసి వానికి లైకులు కొట్టి ఫాలోలు కొట్టి వాని దగ్గర నుంచి సపోర్ట్ వస్తుంది కదా. సో ఆ సపోర్ట్ కావాలని చెప్పేసి వాడు ఆ పాయింట్ ఒకటి తీసుకొని వాళ్ళ సపోర్ట్ పొందుతుండు, నా మీద వీడియోలు చేసుకుంటా. అర్థమైందా? అదనమాట ముచ్చట. ఇట్లాంటివన్నీ అవుతున్నాయి, అన్ని లంగపోక్ పాలిటిక్స్ అవుతున్నాయి. వీళ్ళకి తెలియదు ఏంద్రా అంటే వీళ్ళు ఏదో ఎక్స్పెక్ట్ అంటే వీళ్ళే తోపులు అనుకుంటారు. కాకపోతే ఇక్కడ నేను పైన కూర్చొని చదరంగా మాడతా వీళ్ళందరితో కూర్చొని. అర్థమైందా? ఇవన్నీ నాకు అర్థం కాదు అనుకుంటారు. వీళ్ళ స్ట్రాటజీలు, వీళ్ళ కథలు, కార్యక్రమాలన్నీ నాకు అర్థం కాదు అనుకుంటారు. కానీ బాబు ఒకవేళ నేను పాలిటిక్స్లో దిగితే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒకవేళ నేను పాలిటిక్స్లో దిగితే నేను పాలించిన 4 సంవత్సరాలు హిస్టరీలో ఒక రికార్డ్ అవుతుంది. ఇట్లా పాలించిండ్రా నవీన్ గాడు, ఇట్లా చేసిండ్రా, ఇట్లా చూసిండ్రా, ఏమేం చేసిండ్రా, ఏమేం కథ చెప్పుకోవాలి, తరాలు చెప్పుకోవాలి. అరే ఒకడు ఉండే, ఒక సీఎం ఉండే బెంచో దాడు ఎట్లా వీకిండు, ఎట్లా చేసిండు అని చెప్పి చెప్పుకోవాలి. అదేనా గొప్పలు చెప్తలేను. ఒకవేళ అట్లాంటి సిచ్యువేషన్ వస్తే అర్థమవుతుంది కానీ. సో అదనమాట ముచ్చట. ఇట్లాంటివన్నీ ఉంటాయి, ఈ కథలు ఉంటాయి. సో వీళ్ళకి ఏంద్రా అంటే ఒకటి నన్ను హేట్ చేసే అమ్మాయిలు ఉన్నారంటే సింపుల్ ఒకటి ఏంద్రంటే ఈ కేటగిరీ ఆఫ్ అమ్మాయిలే అనమాట. సో ఈ గలీజ్ కేటగిరీలు ఏ కేటగిరీలు అవుతున్నారో వాళ్ళు అఫెండ్ అయిపోయి వాళ్ళని నన్ను హేట్ చేయడమే తప్ప నిజం తెలిసిన వాళ్ళు నేను చెప్పే మాటతోనంటే నేను చెప్పేది నిజము, ఇదే యాక్చువల్ ట్రూత్ అని చెప్పి ఇట్లాంటి కేటగిరీలకి వెళ్ళి బయటకు వచ్చి రిలీజ్ అయిపోయిన వాళ్ళు అండ్ ఎవరైతే బుద్ధిమంతులకి మంచి వాళ్ళు ఉండో వీళ్ళ సపోర్ట్ ఎప్పుడు నాకు ఉంటుంది. వీళ్ళు నాకు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కూడా. సో నాట్ ఎవ్రీ ఉమెన్ ఈజ్ హేటింగ్ మీ, జస్ట్ దీస్ కేటగిరీ ఆఫ్ ఉమెన్ ఈజ్ హేటింగ్ మీ. అర్థమైందా? అదే అనమాట. చెప్పినా కదా, మనం ఏదైనా ఒక దిక్కే స్టాండ్ తీసుకోగలుగుతాం. ఒకటి గుడ్, ఒకటి బ్యాడ్ దిక్కు తీసుకుంటే గుడ్ మనని హేట్ చేస్తుంది, గుడ్ దిక్కు తీసుకుంటే బ్యాడ్ మనని హేట్ చేస్తుంది. సో రెండింటిని మనం ఎప్పుడు సాటిస్ఫై చేయలేం. అర్థమైందా? సో దట్స్ ద థింగ్, దట్స్ ద ఇదనమాట. సో అండ్ ఫర్దర్గా ఈ నెక్స్ట్ దేని గురించి ఏ టాపిక్ రేజ్ చేసి దాని గురించి చేయాలనే దాని గురించి మీరు నాకు కామెంట్లో పెడతలేరు. ఒకవేళ పెడితే నేను దాని గురించి మాట్లాడడానికి రెడీగా ఉన్నా. విల్ టాక్ అబౌట్ ఇట్ అండ్ ఐ విల్ షేర్ యూ మై పర్స్పెక్టివ్స్, మై ఒపీనియన్స్ అండ్ ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ టీచ్ యూ నాకు తోచినంత. ఓకేనా? సో అదని మాట ముచ్చట. అండ్ టేక్ కేర్ గాయస్, టేక్ కేర్. నచ్చినట్టు వెతుకుతా అడిగేటోడు ఎవ్వడు, అన్నిటికి భయం నాకు ఇవ్వలేదు దేవుడు.